హలో ఫుడీస్, వెల్కమ్ టు కార్టూన్ ఫుడీస్ ఛానల్. ఈరోజు మా అన్న బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. నేను మా అన్న అండ్ మా ఫ్రెండ్స్ కలిసి తిరుచానూరులో ఉన్న జామ్ జామ్ రెస్టారెంట్కి వెళ్ళాం. అసలు రెస్టారెంట్ చూసాక అందరం వావ్ అని ఫీల్ అయ్యాం. చాలా క్లీన్, లైట్ఫుల్గా అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాం బికాస్ మా అందరికీ మండి బిర్యానీ క్రేవింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నాక మెను తీసుకొని చూడడం స్టార్ట్ చేశాం. మాకు ఆప్షన్స్ చాలా ఇచ్చారు, బట్ మా మెయిన్ ఎయిమ్ మండి బిర్యానీ. సో ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాం. 1 half జ్యూసీ తందూరి, 1 అపోలో ఫిష్ అండ్ 1 మండి బిర్యానీ అయితే ఆర్డర్ చేశాం. ఆర్డర్ ఇచ్చాక కొంచెం ఫ్రీ టైం దొరికింది. ఆ టైంలో మా అన్నని చాలా టీజ్ చేశా. జస్ట్ బర్త్డే కాబట్టి ఈజీగా వదిలేస్తాం అనుకోకండి, నేను వదలను కదా. అన్న ఎక్స్ప్రెషన్ చూస్తే నా బర్త్డే కాదు టార్చర్ డేలా ఫీల్ అయ్యాడు. స్మాల్ ఫైట్స్, చిన్న చిన్న ప్రాంక్స్ అయితే చేశాను. ఫైవ్ టు 10 minutesలో అపోలో ఫిష్ వచ్చింది. టేస్ట్ చూసాక సూపర్ హాట్, క్రిస్పీ, జ్యూసీ ఇన్సైడ్, స్లైట్ స్పైసీ బట్ ఫ్లేవర్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్. మా అన్న ఫస్ట్ బైట్లోనే ఐస్ క్లోజ్ చేశాడు. అయ్యో మంచి టేస్ట్ రా అని ఫీల్ అయ్యాడు. మండి కొంచెం లేట్ అవుతుంది. సో ఆ టైంలో ఫోన్లో గేమ్స్, మా అన్నకి కొన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగడం అయితే స్టార్ట్ చేసాం అందరం కలిసి. మా ఇద్దరి మధ్య ఒక చిన్న ఫనీ ఫైట్ స్టార్ట్ అయ్యింది. అంతలో మండి బిర్యానీ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. చిన్న బౌల్లో సైడ్స్లో రైతా, సాలడ్ రెడీగా ఉన్నాయి. స్టాఫ్ ఒక పక్క వచ్చి మాకైతే సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. చికెన్ పీసెస్ జ్యూసీ అండ్ సాఫ్ట్గా అయితే ఉన్నాయి. రైస్లో ఫుల్ అరేబియన్ స్టైల్ ఫ్లేవర్ అయితే ఇన్ఫ్యూజ్ అయి ఉంది. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకా అందరూ ఆడుకుంటూ అయితే తినేసాం.
బిల్ వచ్చి అప్రాక్స్గా ఒక 1000 రూపీస్ అయింది. ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూస్తే వర్త్ అనే చెప్పచ్చు ఆ మనీకి. మా అన్న బర్త్డే సెలబ్రేషన్కి ఇది పర్ఫెక్ట్ స్టార్ట్. ఫుడ్ అయ్యాక కేక్ కంపల్సరీ కదా, సో నెక్స్ట్ స్టాప్ కేక్. అన్నమయ్య సర్కిల్లో ఒక న్యూలీ ఓపెన్ కేక్ షాప్లో స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. వన్ కేజీ ఐస్ క్రీమ్ కేక్ తీసుకుంటే హాఫ్ కేజీ ఐస్ క్రీమ్ కేక్ ఫ్రీ. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే సెలెక్ట్ చేశాం, ఎందుకంటే అన్నకి ఆ ఫ్లేవర్ అయితే ఇష్టం. ఆఫీస్కి వచ్చేసాక ఆ కేక్ కటింగ్ రెడీ చేయడం స్టార్ట్ చేశాం. క్యాండిల్ ఫిక్స్ చేశాము. మ్యాచ్ బాక్స్ కోసం వెతికాం చాలాసేపు, కానీ ట్విస్ట్ ఏంటి అంటే ఫ్యాన్ ఆన్లో ఉంది, మ్యాచ్ స్టిక్ ఏమో వెలగట్లేదు. మా అన్న విసుకొచ్చి ఫస్ట్ క్యాండిల్ కాదు ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా అని అన్నాడు. అప్పుడు నా ఫ్రెండ్ అయితే ఫ్యాన్ ఆఫ్ చేసి ఇక క్యాండిల్ని అయితే వెలిగించాడు. కేక్ కటింగ్ టైంలో అందరం క్లాప్స్ చేయడం, షౌట్ చేయడం, హ్యాపీ బర్త్డే అన్న అని కేక్ ఫేసెస్కి పోయడం, ఫొటోస్, వీడియోస్ ఎంజాయబుల్గా అయితే జరిగింది. ఇది అన్ఫర్గెటబుల్ మెమరీస్. ఈ బర్త్డే మా అన్నకి మెమరబుల్గా చేయడానికి మన కార్టూన్ ఫుడీస్ టీమ్ ఫుల్ ఎఫెక్ట్ పెట్టింది. ఫుడ్, ఫన్ అండ్ ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ బెస్ట్ కదా. సో మీరు మీ బర్త్డేని ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, ఏది బెస్ట్ స్పాట్ అని మీకు అనిపించిందో మాకు కమెంట్స్లో అయితే చెప్పేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన కార్టూన్ ఫుడీస్ ఛానల్ని.